చేస్తాయి అనో, లేదంటే 1500 రూపాయల చొప్పున మహిళా శక్తి పేరుతో మహిళలకు ఇస్తానన్నది, లేదంటే బీసీలకు 50 ఏళ్ళు దాటిన తర్వాత పింఛన్ ఇస్తాము అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏదో ఒకటి వన్ బై వన్ అమలు చేస్తారు. కనీసం ఒక పథకానికైనా డేట్ పెడతారని అనుకున్నారు. ఉచిత బస్సు ఉగాది కానీ దాన్ని షిఫ్ట్ చేసేశారు. ముందు దసరా అన్నారు, అప్పుడు తర్వాత సంక్రాంతి అన్నారు, ఇప్పుడు ఉగాది అన్నారు, దాన్ని షిఫ్ట్ చేసేశారు. అంటే 2-3 నెలల వరకు దాని గొడవ లేదు. అలాగే మహిళా శక్తి పేరుతో ఇంట్లో అందరికీ 1500 అని చెప్పిన పథకం ఏదైతే ఉందో దానికి ఇంకా అంతు లేదు, అడ్రస్ లేదు, అది ఎక్కడ ఉందో తెలియదు. ఈ లోపల ఆయన చెప్పింది ఏంటి అంటే, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇటువంటి భారాలు మొయ్యలేదు. అంటే ఇప్పట్లో ఆ సూపర్ 6 హామీలకు సంబంధించి ఎవరు ఎదురు చూడొద్దు, ఒక క్లారిటీ ఇచ్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2 ఉద్యమాలు చేశారు. రైతులకు సంబంధించి, ఇంకొకటి ఉంది విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి రేపు 5వ తారీఖున